హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 382. "ఇప్పటికే చాలా లేట్ అయింది కదరా! నువ్వెళ్ళు నేను చూసుకుంటాను" అని చెప్పాడు రుద్ర. అందరూ అర్ధరాత్రి పడుకున్న తర్వాత బయటికి వచ్చి కారులో బయలుదేరుతూ "లేదురా! నువ్వెక్కడ వరకు వచ్చావు? అసలు స్టార్ట్ అయ్యావా లేదా అని కాల్ చేశాను. నేనెక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. నువ్వు రా. ఒక్కడికే బోర్ కొడుతుంది. అందుకే కాల్ చేశాను. ఎక్కడి వరకు వచ్చావు? అని నవ్వుతూ జీవన్ కాల్ కట్ చేశాడు. జీవన్ కాల్ కట్ చేశాక రుద్ర కారు వేగం ఇంకా పెరిగింది. ఇద్దరూ కలిసి ఎప్పుడు ఇలా కలుసుకునే గెస్ట్ హౌస్ బ్యాక్ షెడ్‌లో స్నేహితులిద్దరూ కలుసుకున్నారు. అది కూడా శ్రావణికి యాక్సిడెంట్ చేసిన వాడిని. అప్పటికే జీవన్ ఫుల్లుగా కుమ్మేసి రుద్రకి వాడిని అప్పజెప్పాడు. రుద్ర వాడిని ఏమీ అనకుండా జస్ట్ వాడి ముందు చైర్‌లో కూర్చొని నిండు గర్భిణి 2 ప్రాణాలు తీసేయాలి అనుకున్నావు. అది కూడా నా తమ్ముడి భార్యని టచ్ చేశావు. ఆ తర్వాత నీ ప్రాణాలు మిగలవని కూడా తెలుసు. అయినా ఎలా టచ్ చేశావురా? అని అడిగాడు. నీ తమ్ముడు నా ఆఫీస్‌కి వచ్చి నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి, ప్రాణం ఉందో లేదో కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయినప్పుడు ఈ మాట అడగలేదా నీ తమ్ముడిని? అలా ఇంకొకడిని ఎందుకు కొట్టావురా అని? ఇప్పుడు మాత్రం నన్నెందుకు అడుగుతున్నావు? సమాజంలో పొగరు, పలుకుబడి, బలుపు, ఆస్తి, అంతస్తులు ఉన్నాయనే కదా మీ ముగ్గురు అన్నాతమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు. అదే నీ తమ్ముడు వచ్చి నన్ను గెలికాడు. ఏమైనా నేను మీ తమ్ముడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని వచ్చి గెలికానా? తనకు పెళ్లి కాకముందు తనని ఫ్లర్ట్ చేశాను. లవ్ చేస్తున్నాను అని చెప్పాను. క్లోజ్‌గా మూవ్ అయ్యాను. ఒక మీటింగ్‌లో తను, నేను ఇద్దరం కలుసుకున్నాం కాబట్టి మాట్లాడాను. అదేదో మీ తమ్ముడు పెళ్లి చేసుకున్నాకే ఆ అమ్మాయిని నేను టచ్ చేసినట్టు వాడికి ఎందుకు అంత బలుపు? చావంచుల మీద నిలబెట్టాడు నన్ను. దాదాపు సంవత్సరం పాటు కూడా బెడ్ దిగనివ్వకుండా చేశాడు. అలాంటి నీ తమ్ముడికి నా బాధ చూపించాలి అంటే, నీ తమ్ముడిని ఏదో ఒకటి చేయడం కాదు. నీ తమ్ముడు ఎంతో ప్రాణంగా ప్రేమించే భార్యని, తన కడుపులో బిడ్డని చంపేస్తే, అదేదో బాధని తమ్ముడికి జీవితాంతం ఇచ్చిన వాడినవుతాను కదా! అందుకే నేను నీ తమ్ముడిని, నీ మరదల్ని చంపేయాలి అనుకుంటే, ఎప్పుడో చంపేసేవాడిని. కానీ నేను చంపాలి అనుకున్న టైంలోనే నీ మరదలు కడుపుతో ఉంది అని తెలిసింది. అదేదో బిడ్డ కోసం ఎన్ని రోజులు ఎదురు చూసి సంతోషపడి, తను రేపో మాపో వస్తుందని ఇదంతా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, తల్లిని బిడ్డనే లేకుండా చేస్తే, అప్పుడు కదా నాకు ప్రశాంతత వచ్చేది. అదేదో మీరే ముగ్గురు మునగాళ్ళు అన్నట్టుగా చెలామణీ అవుతూ ఉంటారు కదా! మీ పొగరు వంచడానికైనా దాన్ని, దాని కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తే అప్పుడేం చేస్తారు? అని కావాలి అనే తనని చంపాలని చూశాను. ఎలాగైనా. తర్వాత నేనెక్కడ ఉన్నా మీరు వెతికి పట్టుకుంటారు, చంపుతారు అని తెలుసు. అయినా మీకు ఇచ్చిన బాధ తర్వాత నేను చస్తే ఎంత, బతికితే ఎంత? మిమ్మల్ని బాధపెట్టిన వాడిని మాత్రం ఖచ్చితంగా అవుతాను కదా! అది చాలు అనుకోని ఈ పని చేశాను. మా అంటే ఏం చేస్తావు? చంపేస్తావు. చంపేయి చాలు. ఇప్పటివరకు మీరు అనుభవించిన బాధ చాలు నాకు. కానీ నీ మరదల్ని, మీ వారసుడిని లేకుండా చేసి, అసలు వాళ్ళని భూమి మీద లేకుండా చేస్తే ఇంకాస్త సాటిస్ఫాక్షన్ వచ్చేది నాకు. కానీ ఇప్పటి వరకైతే నా వల్ల మీరు బాధపడ్డారు కదా! అది చాలులే ఈ లైఫ్‌కి నాకు అని వాడు రాక్షసంగా నవ్వుతూ ఉంటాడు. వాడు చావడానికి కూడా సిద్ధమై, వాళ్ళని బాధపెట్టడానికి కూడా రెడీ అయ్యాడు అంటే, వాడు చెప్పిన మాటలకి జీవన్ కూడా కాస్త షాక్ అయ్యి రుద్ర పక్కనే కూర్చొని, "ఏం చేస్తావురా? వీడు మరి మనకన్నా రాక్షసంగా ఆలోచిస్తున్నాడు కదరా! వీడు ఆల్రెడీ మనం చంపేస్తామని తెలిసి కూడా వాడు కావాలని శ్రావణిని టచ్ చేశాడు. అంటే వీడికి బాగానే మూడింది మరి. ఏం చేస్తావిప్పుడు?" అని అడిగాడు జీవన్. వాడేదో నాకన్నా పెద్ద రాక్షసుడని ఫీలవుతున్నాడురా! వాడి ఆలోచన తప్పు అని మనం ప్రూవ్ చేయాలి. అప్పుడు గాని నా ఇగో సాటిస్ఫై అవ్వదు.
అని రుద్ర వాడిని చూస్తూ ఉంటే, ఇప్పటికే రుద్ర వచ్చి వాడిని ఏదో ఒకటి చేసేయాలి. లేకపోతే విచ్చలవిడిగా తన్ని వాడిని చంపేయాలి. కానీ రుద్ర అవేమీ చేయకుండా సైలెంట్‌గా వాడితో ఏదో పెట్ ఫ్రెండ్‌ని కూర్చోబెట్టి ముచ్చట్లు పెడుతున్నట్టు పెడుతూ ఉంటే, అవతల ఉన్న వాడికి కింద మీద కారిపోతుంది. ఎందుకంటే రుద్ర ఎదురు వస్తే వాడికి చావు తథ్యమని ఎన్నో సార్లు విన్నాడు. అందరి నోట్లో నుండి ఈ మాటొచ్చింది. ఖచ్చితంగా రుద్ర రివెంజ్ తీర్చుకుంటే ఎదుటి వాడికి చావు తథ్యం. వాడిక భూమి మీద లేనట్టే అని మనం ఫిక్స్ అవ్వాలి. అలాంటి మాటలు రుద్ర గురించి విని, ఇప్పుడు మాత్రం ఇంత కూల్‌గా, ఇంత సైలెంట్‌గా, ఇంత స్మూత్‌గా ఆ మాటలు డీల్ చేస్తున్న విధానం చూస్తూ ఉంటే వాడికి ఏదో గట్టిగానే మూడింది అని అర్థమయింది. అలాగే వాడి చావు కూడా అంత త్వరగా రాదు అని అర్థమై వాడి లోపల పార్ట్స్ అన్నీ వణికిపోతున్నా, ఇప్పటికి వాడి పీక కోసుకొని చచ్చిపోవాలి అని అనిపిస్తున్నా కూడా, వాడిలో వణుకు, భయం, కంగారు, టెన్షన్ ఏవీ బయటికి కనిపించకుండా జాగ్రత్త పడుతూ ధైర్యంగా ఉండాలని వాడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. కానీ వాడి ముందు ఉన్నది ఎవరు? మృత్యువు అని మర్చిపోతున్నాడు. నా వాళ్ళు అని అనుకుంటే ఎంత అండగా నిలబడతాడో, కావాల్సిన వాళ్ళందరికీ దేవుడిలా మారి వరాలు ఇస్తూ, అందరినీ చల్లగా ఏ ఇబ్బంది లేకుండా చూస్తాడో, అదే వాళ్ళ జోలికి వచ్చిన వాడికి, వాళ్ళ ఫ్యామిలీ జోలికి వచ్చిన వాడికి డైరెక్ట్‌గా యముడు రూపంలో దర్శనమిస్తాడు రుద్ర అని వాడికి ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంటే, ఇప్పటి వరకు శ్రావణిని టచ్ చేసినందుకు వాడు ఫీల్ అవ్వలేదు. కానీ రుద్రనే వాడికి వాడి మరణం రూపంలో దర్శనమిస్తూ ఉంటే అప్పుడు అనిపిస్తుంది వాడికి. అనవసరంగా తనని టచ్ చేశాను అన్న గిల్టీ ఫీలింగ్ వస్తుంది. కానీ ఆల్రెడీ అన్నీ అయిపోయాయి. వాడు రుద్ర ఆలోచనలోకి వచ్చాడు అంటేనే వాడి చాప్టర్ ఫినిష్ అయిపోయినట్టు. ఆఖరికి ఈ కథకి అంత పెద్ద విలనైన నిఖిల్ గాడిని కూడా తమ్ముళ్ళు ఇద్దరు అతి సులువుగా చంపేశారు. కానీ వీడి చావు మాత్రం ఎవరి ఊహకు అందనంత దారుణంగా ఉండబోతుందని వాడి మైండ్ వాడికి తెలియజేస్తూ ఉంటే, వాడి బాడీలో ఉన్న ప్రతి అణువణువు రుద్ర పేరు తలిస్తేనే వణికిపోతున్నాయి. వాడి భయం, వాడి వణుకు రుద్రకి స్పష్టంగా తెలుస్తూ ఉంటే, అప్పుడు వచ్చింది రుద్ర పెదాల పైన ఈవిల్ స్మైల్. ఆ నవ్వు చూస్తే ఎదుట ఎవ్వడున్నా తడిచిపోవాల్సిందే. ఇప్పుడు వాడి పరిస్థితి కూడా అలాగే ఉంది. అప్పటికే వాడి ఒంటి నిండా చల్ల చెమటలు పుట్టడం రుద్ర చూసి, నేను రాగానే నిన్ను చంపుతాను అని అనుకోవడం కాదురా! నేను నిన్ను ఎప్పుడు చంపుతానా అని ఇప్పుడు నువ్వు క్షణాలు లెక్క పెట్టుకోవాలి. వీడు నన్ను చంపేస్తే ఒకేసారి పోతాను కదా! అని నువ్వు ఈ భూమి మీద బతుకున్నన్ని రోజులు ఆఖరికి ప్రాణం పోయే వరకు కూడా అనుకోవాలి. అప్పుడు కదా నువ్వు ఎవరిని టచ్ చేశావో తెలిసేది. నా తమ్ముడిని చంపాలి అనుకున్నావా? అంత దమ్ముందా బే నీకు? అని రుద్ర ఒక్కసారిగా లేచి వాడి గుండె మీద తన్నాడు. రుద్రతో పెట్టుకుంటే ఈజీగా వాళ్ళని ఏదైనా చేస్తే నన్ను చంపేస్తారు. ఇక మ్యాటర్ ఫినిష్. నేను చచ్చినా, బతికినా పోయేదేమీ లేదు అనుకున్నాడు. కానీ రుద్రతో పెట్టుకుంటే చావు కన్నా భయంకరంగా ఉంటుంది వాడి పరిస్థితి అని తెలుసుకోలేకపోయాడు వాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.